హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయ్ సిరి టెర్రస్ గార్డెన్. ఛానల్ పేరు కొంచెం చేంజ్ అయితే చేయడం జరిగిందండి. విజయ్ సిరి వ్లాగ్స్ అని ఉండింది కదా, ఇవాళటి నుంచి అయితే విజయ్ సిరి టెర్రస్ గార్డెన్ అని అయితే పెట్టామన్నమాట. చివరిన కొంచెం చేంజ్ చేసాము, వ్లాగ్స్ బదులు టెర్రస్ అని యాడ్ చేసాము. ఎందుకని అంటే టెర్రస్ వీడియోస్ ఎక్కువగా వస్తున్నాయి కదండి. ఇంకా ముందు ముందు కూడా నా టెర్రస్పై చాలా మొక్కలు గ్రో చేసుకోవాలనుకుంటున్నాను. ఎక్కువగా ఈ వీడియోసే మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి వ్లాగ్స్ బదులు విజయ్ సిరి టెర్రస్ గార్డెన్ అని పెడితే బాగుంటుంది అనిపించి కొంచెం చేంజ్ చేసామండి. అది విషయం అనమాట, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఎప్పట్లాగే మీ సపోర్ట్ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళ అయితే చేమంతి మొక్క చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, అసలు గుత్తులు గుత్తులుగా పూసింది. ఒకే ఒక మొక్క అండి, 50 రూపీస్ టబ్లో పెట్టాను. మొన్న పువ్వులు కూడా నేను తీసాను. తీసే కొద్దల్లా ఫ్లవర్స్ చాలా బాగా వస్తున్నాయి. ఇది కంపోస్ట్ బిన్నులో ఉండడం వల్లే ఇంత గ్రోత్ అని నేను చెప్పగలనండి. మట్టి చాలా తక్కువగా ఉంది. కంపోస్టు బిన్ వచ్చేసి ఏమైందంటే, మనం కిచెన్ వేస్టేజ్తో తయారు చేసుకుంటాం కదా, అది అంతా తయారైపోయాక ఆ బిన్స్లోకి కొంచెం పైన కొంచెం సాయిల్ వేసి మొక్కనైతే పెట్టేశాను. చూస్తున్నారు కదా ఎంత మంచి గ్రోత్. మనం శాండ్విచ్ మెథడ్లో మొక్కలు పెట్టుకుంటూ ఉంటాం కదండి, కంపోస్టు తయారు చేసుకొని. అలాగే ఆ ప్రాసెస్ ఒక 1 వీక్ 2 వీక్స్ ఆగాక మొక్కలు పెట్టేస్తూ ఉంటాం కదా, అలా. కానీ లేదంటే ఆల్మోస్ట్ కంపోస్ట్ అయిపోయిన తర్వాత అదే బిన్లోకి కొంచెం మట్టిని పైన వేసేసి మొక్కలు పెట్టుకోవడం వల్ల నార్మల్గా మనం పాటింగ్ మిక్స్ కలుపుకుంటాం కదా, వాటిల్లో వచ్చే గ్రోత్ కన్నా డబల్ గ్రోత్ అయితే ఉంటుంది. అది నేను కొన్ని మొక్కలకి ఎగ్జాంపుల్గా చూశానండి. నార్మల్గా మనం పాటింగ్ మిక్స్ కలుపుకొని పెట్టుకున్న మొక్కలు కూడా చాలా బాగా వస్తాయి. ఇలా కంపోస్ట్లో డైరెక్ట్గా పెట్టుకున్న మొక్కలు ఇంకా బాగా హెల్దీగా మంచిగా కాపు కానీ పువ్వులు కానీ చాలా బాగా వస్తాయండి. అది అబ్జర్వ్ చేశాను నేను. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఒక చిన్ని మొక్కను పెట్టాను ఆ టబ్బులో నేను. ఎన్ని పువ్వులు, ఇంకా చాలా మొగ్గలు కూడా ఉన్నాయండి. చాలాసార్లు హార్వెస్ట్ చేశాను పువ్వులు. ఇవాళ అయితే తీయాలని కూడా అనిపించలేదు నాకు. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ వేయండి. ఎందుకంటే మీరు వేసే లైక్ వల్ల మరింత మన వీడియో ముందుకు వెళ్తుంది, చాలా వరకు అందరూ చూస్తారు. అందుకు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. ఇంకా ఈ చేమంతి మొక్క ఎలా ఉంది ఏంటి అన్నది నాకు కామెంట్లో తెలపండి. చాలా బాగా వచ్చింది కదండి, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నేను ఇంక ఇవాళ అయితే పువ్వులు హార్వెస్ట్ చేయలేదండి. ఆల్మోస్ట్ ఒక 4 టైమ్స్ అయితే నేను పువ్వులు హార్వెస్ట్ చేసింటాను ఈ మొక్కకి. ఇవాళ ఈ ఇన్ని పువ్వులు చూశాక అలాగే ఉంచేసేయాలనిపించింది, చూస్తూ ఉండిపోవాలనిపించింది. రేపైతే నేను పువ్వులు తీస్తానండి. ఇవాళ అలా ఉంచేసానమాట. ఓకే అండి, మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు అందరికీ బాయ్.